హాయ్ అండి. ఈసారి కేక్ చేసేటప్పుడు ఇలా చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ నిండుగా రవ్వ తీసుకున్నాను, సూజీ రవ్వ. అది ఇలా మిక్సీ చేసుకుని పౌడర్గా చేసి గిన్నెలోకి వేసుకోండి. తర్వాత అదే గ్లాస్ కొలతోటి అన్నీ తీసుకోవాలన్నమాట. 1/4 గ్లాస్ వరకు షుగరు, 3-4 ఇలాచీలు వేసి చక్కగా ఇలా పౌడర్గా చేసి అది కూడా రవ్వ పౌడర్ చేసుకున్నాను, దాంట్లోకి వేసుకోండి. నెక్స్ట్ అయితే మనకి 1.5 టీ స్పూన్ వరకు మైదా వేసుకోవాలన్నమాట. కేక్ బాగా బాండింగ్ వస్తుందన్నమాట దానికోసం. అలాగే మిల్క్ పౌడర్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది, స్కిప్ చేసినా పర్వాలేదు. అలాగే అదే గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వరకు పెరుగు వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ అదే గ్లాస్ తోటి 1/4 గ్లాస్ వరకు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి, లేదా బటర్ అయినా పర్వాలేదు వేసుకోవచ్చు. నెక్స్ట్ అదే గ్లాస్ తోటి 1/4 గ్లాస్ వరకు షుగర్ ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో ఇది మిల్క్ వేసుకోవాలన్నమాట, కాచి చల్లార్చినవి. చిటికెడు సాల్ట్ కూడా వేసి ఇవన్నీ కలిపి 20 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచండి. మనకి రవ్వ అది బాగా నానాలన్నమాట. ఇంతలోపు కేక్ ప్రిపేర్ చేసుకునే గిన్నె ఉంటుంది కదా, దాంట్లోకి బటర్ పేపర్ లేనప్పుడు ఇలా వైట్ పేపర్ A4 షీట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దాని సైజుకి ఫోల్డ్ చేసుకుని ఇలా కట్ చేసుకుంటే ఫ్లవర్ షేప్ కానీ లేదంటే రౌండ్ షేప్ కానీ కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ పేపర్ని వేసుకోవడానికి ఇలా కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసి దాంట్లోకి పేపర్ వేసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేస్తే అది పేపర్ చక్కగా క్రిస్పీగా బటర్ పేపర్ లా తయారవుతుంది. A4 షీట్తో అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ కుక్కర్ని ప్రీ హీట్ చేసి పెట్టుకోండి 5 మినిట్స్. అలాగే మనకి రవ్వ బాగా నానిపోయింది. 20 మినిట్స్ తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు కుకింగ్ సోడా, బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే కుకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు పోసి కలపండి. ఇలా ఉండాలి బ్యాటర్ అయితే. దీంట్లో కేక్ గిన్నెలోకి వేసేసుకుని దీన్ని ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లోకి పెట్టాలి. కుక్కర్ మూతకి మనకి విజిల్ రబ్బరు పెట్టకూడదు అనమాట, గ్యాస్ కట్ పెట్టకూడదు. 10 మినిట్స్ తర్వాత మనం టూటీ ఫ్రూటీలు, డ్రై ఫ్రూట్లు ఏమైనా వేసుకోవాలంటే ఇలా వేసుకోవాలి. ముందే వేస్తే లోపలికి వెళ్ళిపోతే పైన కనిపించాలంటే కొద్దిగా బేక్ అయ్యాక వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక 15 మినిట్స్ ఉంచేస్తే తర్వాత ఇలా చెక్ చేస్తే మనకి చాకుకి అంటుకోకుండా వస్తే గన కేక్ బేక్ అయిపోయినట్టే. దీన్ని తీసేసి తర్వాత 5 మినిట్స్ అలా చల్లారనిచ్చి ఇలా డిమోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి కేక్ ఎంత నీట్గా వచ్చిందో. మనకి బటర్ పేపర్ లేకపోయినా ఇలా చక్కగా A4 షీట్ తోటే చేసేయచ్చు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదైతే కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి జర్నీస్కి వెళ్ళినప్పుడు, పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు అలా కూడా నెక్స్ట్ డే కూడా పాడవదు అనమాట. ఎగ్ అది వేయలేదు కాబట్టి స్మెల్ రాదు. చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. టిప్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.